హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇదే మనం చూసుకున్నట్లయితే మొన్న చంద్రబాబు నాయుడు నాయుడు గారు పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలం వరకు సీ ప్లేన్ అనేది లాంచ్ చేశారు. ఐ మీన్ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. యాక్టివిస్ట్ మినిస్టర్ ఎవరైతే రామానాయుడు గారు ఉన్నారో సో వాళ్ళు రావడం జరిగింది. సో అది చూసిన తర్వాత మీకేమనిపించింది సార్? ఆంధ్ర రాష్ట్రం అనేది ఒక వెల్ నోటెడ్ ఎల్ నెక్స్ట్ లెవెల్ అభివృద్ధి గాని, ఇంకోటి గాని నెక్స్ట్ లెవెల్ ఎళ్ళబోతుంది గదా! సో గతంలో మనం చూసుకున్నట్లయితే గతంలో ఆయనున్నప్పుడు గూడా ఈ సెగ్మెంట్ ఇలాంటి సీ ప్లేన్స్ అనేది రాలేదు. సో ఇప్పుడు సీ ప్లేన్స్ అనేది మళ్ళీ రాబోతున్నాయి. అది ఎలా అనిపించింది సార్ ఇది చూడంగానే మీకు? సీప్లేన్స్ రాకపోవచ్చు కానండి. 2014, 19 నుంచి సింగపూర్ నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్‌లొచ్చాయి. ఓకే. 14-19 19 దాకా. ఓకే. సో దానికి వైబిలిటీ కింద 50 సీట్లు పైచిలుక మనం డబ్బులు రాష్ట్ర ఖజానా నుంచి పే చేయవలసొచ్చేది. సో ఇట్లా ఈ సీప్లేన్ అనేది గుజరాత్‌లో 18 కోట్లతో ఎక్స్‌పెరిమెంటల్ మాడ్యూల్ చేస్తే ఇట్స్ ఎ ఫెయిల్యూర్. గవర్నమెంట్ ఇట్‌సెల్ఫ్ ఈస్ విత్‌డ్రాన్ ఇట్. హ్మ్. మూడోది, మీరు ఒక లాజిస్టిక్స్ కనుక నిజంగా గమనించగలిగితే ఎక్కడి నుంచి శ్రీశైలం నుంచి పున్నమి ఘాట్‌కి లేదా పున్నమి ఘాట్ నుంచి శ్రీశైలంకి దగ్గర 15,000 టికెట్ అవుతుంది అప్రాక్సిమేట్లీ. అవును. ఇది ఒక ఫ్యామిలీ సైజు, ఒక నలుగురు ఐదుగురు అనుకుంటే ఒక ఇన్నోవా కార్, లగ్జరియస్ కార్లో 30,000తో వెళ్ళి రావచ్చు. బస్సెస్ ఇది 60,000. అంటే అఫ్కోర్స్ విమానం అది కాన్సెప్ట్ ఈజ్ వెరీ గుడ్. బట్ మనం స్పైస్ జెట్ లాంటి కంపెనీ గతంలో మీరు గమనిస్తే 17లో అనుకుంటాను 100 ప్లేన్లు కొంటున్నాం అన్నారు. ఇవాళ ఎయిర్పోర్ట్కి వెళ్తే ఇండిగో తప్ప ఇంకో ఫ్లైటే కనబడదు. బింగు అనుకుని ఒక స్పైస్ జెట్ అడప రోజుకో ట్రిప్ వెళ్తే చాలా గ్రేట్. పైపచ్చి అది వెళ్తుందో వెళ్దో కూడా గ్యారంటీ లేని నిస్సాయ స్థితి. అలాంటి వాళ్ళతో వైబిలిటీ ఉంది అనుకుని హౌ కెన్ వి అజ్యూమ్. కొన్ని సిట్యుయేషన్స్ నాకు డిలే అయింది కూడా. 7 అవర్స్. సో అట్లాంటివి అంటే నేను ఐఎమ్ రిలయబిలిటీ ఆఫ్ స్పైస్ జెట్ బదులు ఇదే ఇండిగో అనుకోండి, గ్యారంటీగా అమ్మ వీళ్ళు ప్రజెంట్ ఉన్న సినారియోలో ద బెస్ట్ మార్కెటింగ్ రెప్యుటేషన్ కనబడుతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్పైస్ జెట్ వీ హీన్ హియరింగ్ ద స్టోరీస్ ఆఫ్ 100 ఫ్లైట్స్. 17-18లో వీళ్ళు చెప్పిన మాట 100 ఫ్లైట్లు కొంటున్నాం అని. అండ్ మోర్ నిన్న చంద్రబాబు గారు మాడింది కూడా ఎక్కడైనా సముద్ర తీరం 960 మీటర్స్ ఉంది, మనకి కిలోమీటర్ల ఇది ఉంది. సో ఈ సీ ప్లేన్ అనేది ఎక్కడైనా ఒక గ్రామంకు దగ్గరైనా లాంచ్ చేయొచ్చు, వెళ్ళొచ్చు అన్నది వైబిలిటీ ఎంతవరకు? ఓకే. ఇప్పుడు ఉదాహరణకి గతంలో పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు గారు, ఆయనలో తిరుపతి, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం ఇలాంటివన్నీ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్థాయిలకి ఎలా అభివృద్ధి చెందిందో చూసాం. ఇదే మొన్న మెగావాట్ల అమరావతి దగ్గరికి ఓపెనింగ్కి రామ్మోహన్ నాయుడు గారు రానప్పుడు మాట్లాడిన దానికి నేను రాగానే ఆయన ఆకాశంకి ఎత్తడానికి చూసాం. సో రామ్మోహన్ నాయుడు గారు ఏవియేషన్ మినిస్టర్గా ఉంటారో, అదే అశోక్ గజపతిరాజు గారు ఏవియేషన్ మినిస్టర్గా ఉంటున్నప్పుడు ఎన్ని పోర్ట్లు వచ్చాయి, ఎన్ని వచ్చాయి మనం చూసాం. అవును. సో ఇవన్నీ మనకి కళ్ళ ముందు నిలువెత్తు నిదర్శనాలుగా కనబడుతున్నప్పుడు ఇదే అశోక్ గజపతిరాజు గారి టైంలో కూడా ఈ సీ ప్లేన్ అనేది కాన్సెప్ట్ ఉంది. బట్ వెన్ ఇట్ ఇస్ నాట్ ఎగ్జిక్యూటెడ్, ఇట్ ఇస్ నాట్ మెటీరియలైజ్డ్. ఇవాళ ఏదంటే ఏదో ఒకటి అన్న దగ్గర ఒక రోప్ వేతో పైకి వెళ్ళడం, నెక్స్ట్ అక్కడ నాగార్జున గుట్టకి పడవ ప్రయాణం, ఇవన్నీ పర్యాటక రంగ అభివృద్ధి అన్న దగ్గర మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రుషికొండ ప్యాలెస్లు కడితే అది కూడా ప్రపంచం తలదన్ని వెళ్ళే బిల్డింగ్లు కట్టాడు ఆయన. సో ఇది పర్యాటక రంగానికి ప్రయారిటైజేషన్ ఇస్తూ గత ప్రభుత్వానితో ముందుకు వెళ్తాం అన్నది చెప్పుకుని వచ్చారు అనుకోండి, ఇట్స్ గుడ్ గవర్నెన్స్, కంటిన్యూటీ బాగుంటుంది. కానీ పెద్దానికి వాళ్ళు చేస్తే తప్పు మేము చేస్తే రైట్ అన్న దగ్గర ద వైబిలిటీ ఆఫ్ పర్టికులర్ ప్రాజెక్ట్ అన్నది వీ హెవ్ బీన్ అబ్జర్వింగ్ ఫ్రమ్ 17-18 నుంచి చూస్తున్నాం దీన్ని మీ ఆయన నుంచి. ఇప్పుడు ఈ ఆయనలో అది గ్రౌండ్ అయింది. బట్ వాట్ ఈస్ ద లాజిస్టిక్స్? ద సేమ్ ప్రాజెక్ట్ ఇన్ గుజరాత్ హెస్ మెజరబుల్ ఫెయిల్యూర్. గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ విత్‌డ్రాన్, గుజరాత్ గవర్నమెంట్. ఓకే. ఇది కూడా ఒక ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్. ఫెయిల్యూర్ అని నేను అన్ను, కీడించి మేలంచడం కన్నా అంటే నేను అంటుంది వైబిలిటీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఫ్యామిలీ సైజు నేను లాజిస్టిక్సే కదా మనం అందరం. ఇప్పుడు ప్రతిరోజు అదాని అంబానీలు ఫ్లైట్లు ఎక్కి వెళ్తారండి. అలా మీరు నేను వెళ్తామా? 90% పీపుల్కి అది డ్రీమ్. ఎస్. సో ఒక పొదుపు చేసుకుని ఒక పర్యాటకానికి ఖర్చు పెట్టుకుందాం అన్న దగ్గర శ్రీశైలం దానికి పుణ్యక్షేత్రానికి 60,000 ఖర్చుతో కారులో ఫ్లైట్లో వెళ్ళేదానికన్నా 30,000 ఇన్నోవా కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు 90% లాజికల్ థింకింగ్ ఉన్న పర్సన్స్ ఎలా ఉంటుంది? అవును. అట్లా అంటే దాన్ని అందరూ హెలికాప్టర్ ఎక్కాలని డ్రీమ్ ఉంటుంది. ఎప్పుడో రూపాయి కూడబెట్టుకుని హెలికాప్టర్ ఎక్కుతారు, లేదా రూపాయి దాచుకుని ప్లేన్ ఎక్కే వాళ్ళు ఉన్నారు. ఇది ప్రాజెక్ట్ సక్సెస్ రేషియో ఇవాళ లాంచ్ చేసిన దగ్గర నుంచి సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత దాని లాజిస్టిక్స్ మాట్లాడతాం. ఓకే. అంతేకాని వాళ్ళ ఫస్ట్ ఆఫ్ ఆల్ వైబిలిటీ అంటే మన కళ్ళ ముందు గుజరాత్ 18 కోట్లు వైబుల్ ప్రాజెక్ట్ కాదని విత్డ్రా అయింది. ఇదే సింగపూర్ ప్రాజెక్టు ఫ్లైట్స్ ఏదైతే మీరు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నది మీ తదనంతర గవర్నమెంట్ అది వైబుల్ కాదని చెప్పింది. ఎందుకంటే వీఆర్ నాట్ ఏబుల్ టు ఎఫర్ట్ దట్ మచ్ ఆఫ్ అమౌంట్ ఫ్రమ్
రెస్పెక్ట్ స్టేట్ క్యాపిటల్ దాని ట్రెజరీ నుంచి మేము పే చేయలేమని చెప్పింది. సో వైబిలిటీ లేని దగ్గర ఈగో మెకానిజంతో వర్క్ చేసే ప్రాజెక్ట్ ఇస్ టోటల్ డిఫరెంట్ కదా. దట్ వీ నీడ్ టు. థ్యాంక్ యూ సార్, మంచి విషయాలు చెప్పారు. హిట్ టీవీ వచ్చింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.